ఫ్రెండ్స్, ఈరోజైతే ఉల్లి పకోడీ అయితే వేస్తుంది అనమాట అండి. అందుకని మా మహి అయితే చూసారా ఉల్లిపాయలు కట్ చేస్తుంది. ఏమన్నా కావాలి పెద్దమ్మా అని పట్టింది. సరే శనగపిండి ఉంది కదా అనేసి ఉల్లి పకోడీ వేస్తానేమో ఉల్లిపాయలు కట్ చేయన్నాను అంటే టక్కన వేసి టక్కన కట్ చేస్తుంది. ఫ్యాన్ వేసుకుని ఎవరైనా కట్ చేస్తారా? మా మహి వేసుకుని కట్ చేస్తుంది. చూసుకోండి అంటే కలర్ నీళ్ళు అసలు ఫేస్ ఒకసారి సూపరు చూసారా. మనకైతే కలర్ నీళ్ళు వస్తాయి. మా మహి ఏంటి మా మహి మమ్మల్ని ఏడిపోతుంది, ఇంకా అది ఎక్కడ ఎడుతుంది. ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మహి అంతేనా చూసారా. అగో ఉల్లిపాయలు కోసి నేను చేయలేను అనేసి నాకు అప్పు చెప్పేసింది. అలాంటిది మాకు ఇచ్చింది సంఘాన్ని. చూసారా సగం పని చేస్తే సగం పని చేయదు అనమాట. పని పూర్తిగా చేయడం ఉండదు, మధ్యలోనే ఆఫ్ చేసేస్తుంది. ఎగ్జామ్ కూడా అలా రాయకుండా వచ్చేస్తుందేమో. నవ్వుతుంది మళ్ళీ. సరే పకోడీ వేస్తాను చూపిస్తాను మీకు. ఓకేనండి. ఉల్లిపాయలు ఇంకా కరివేపాకు ఆల్రెడీ ఉల్లిపాయలు చూస్తారా రేఖ కింద అయితే తీసుకున్నాను. పచ్చిమిర్చి చూసారు కదా. ఇందులోకైతే శనగపిండి ఇదిగోండి. చూద్దాం. మా గ్యాంగ్ ఎక్కువ కదండి మొత్తం అందరమని, అందు గురించి కొద్దిగా సోడా పౌడర్ అండి కొద్దిగానే వేస్తున్నాను. కార్న్ ఫ్లోర్ అది కూడా కొంచెం వేస్తున్నాను. కారం అమ్మమ్మ మన అతను చూసారా అప్పుడే నీ కారం అంటే భయం. సాల్ట్ కారం అంటే అంత భయం అంటే మా మహికి అంత భయం. సాల్ట్ అండి మనకు కావాల్సినంత వేసుకుని, అంటే ఎక్కువ వేసుకోమని కాదండి, తక్కువగా వేసుకోమని. అర్థమైందా? వాటర్ వేసుకుని కలిపేసుకోవచ్చు. చూసారు కదా ఇలాగైతే కలిపేసుకోవాలి. నెక్స్ట్ పొయ్యి మీద మనం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోవచ్చండి. ఈ లోపు ఇది కలిపేసి పక్కన పెట్టేసుకుని మళ్ళీ వేసేటప్పుడు తీస్తాను వీడియో. ఇలాగైతే ఇంకా పలసగా వస్తే కొద్దిగా పిండి వేద్దాం. ఏంటంటే నాకు ఉన్నది గ్యాంగ్ కొంచెం వేసుకోవడం బెస్ట్. నువ్వు ఫోన్ ఏంటి అడ్డదిడ్డంగా పట్టుకున్నా అది వీడియో ఎలా వస్తుంది? అలా చేస్తుందండి మా మహి. వేస్తాం మళ్ళీ లాస్ట్ పిండి కలిపేసి విడిగా పకోడీ కింద వేస్తాం. నువ్వేం కలపక్కర్లేదు, నేను కలుపుకుంటాను. చూసారు కదండి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను, పిండి రెడీ పెట్టేసుకున్నాను. ఇంకేం వేసుకోవచ్చు. అసలుగా మనకు వచ్చాడు కావాలని చూసి మరి నాటకాలు ఆడుతాడు. నాటకాలు ఇగోండి జాగ్రత్తగా చెప్పొస్తే నూనె తూలిపోద్ది, మన పని అయిపోద్ది. సోడా పొడి వేసానండి, కార్న్ ఫ్లోర్ వేసాను. మరి క్రిస్పీగా వస్తాయా? ఎప్పుడైతే నేను పకోడీ వేస్తానండి కంపల్సరీ సోడా పొడి కొద్దిగా వేస్తాను అంతే. కార్న్ ఫ్లోర్ అయితే వేయను. ఈరోజు కార్న్ ఫ్లోర్ కూడా వేసాను. వీడియో ఏమో కదండి నిజంగా ఇప్పుడు ఫోన్ అయితే నాకు గ్యాస్ ఇందులో పడిపోయాను అనమాట అండి.
ఏంటంటే వెంటనే లైట్ స్క్రీన్ కెమెరా ఆఫ్ చేయకపోతే లైట్ ఆఫ్ అయిపోతుంది, ఆఫ్ అయిపోతే క్లారిటీగా రావట్లేదని ఆఫ్ చేసి ఉంచాను. మళ్ళీ ఆన్ చేద్దాం గొబ్బుకొని పడిపోయింది అనమాట. ఇక్కడ పడిపోయింది కొంచెం మిస్టేక్. ఇందులో పడిందంటే ఇంక నా ఫోను పటాస్, నా యూట్యూబ్ పటాస్ అయిపోయింది ఈరోజు. ఇంత కష్టపడి కొనుక్కున్న ఫోను ఇంకా అయిపోయినండి. ఓన్లీ యూట్యూబ్ గురించి కొనలేను కూడా ఇప్పుడు. ఇంకా ఇప్పుడు మా ఇంట్లో కూడా తిట్టి పడేస్తారు నన్ను. ఇంకా ఇంకోండి పకోడీ అయితే బాగా వచ్చినాయి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. వేడి వేడి చేస్తే నోరు కాల్చుకున్నాను. చెప్పదండి ఫ్రెండ్స్, తింటా పెడుతుంది కంగారు పడుతుంది. తింటే పెడితే నా ఫోన్ నిజంగా నాకు వేస్తుంది. చూసారు కదండి, ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. లైట్ అయితే ఆఫ్ అయిపోయిందండి. ఇంకా మళ్ళీ మహిం పట్టుకోమన్నాను. క్లారిటీ ఆంది మీకు, కానీ ఇంకెలా బ్రౌన్ కలర్ రావాలి. ఇప్పుడు నేను ఏమన్నా నేను వేడికి తినేమన్నానా ఏంటి? మళ్ళీ అప్పుడు లైట్ వేసి తిద్దిగాని ఫోటో క్లారిటీ. అంతే ఫ్రెండ్స్, మీరు కూడా తినాలనుకుంటే నాలా ట్రై చేయండి. ఎలాగుందో కూడా టేస్ట్ చూపిస్తానండి, చూపించకుండా అయితే ఉండవు. తిను తొందరగా, కాలుతుందా? మరి అడిగింది కదండి, ఖాళీలాగా తినాలి. ఓకే ఓకేనండి. చూసారు కదండి, మా ఊళ్ళో అయితే పొగడి తింటున్నారు. నేను వీడియో తీసేస్తున్నా. మా పెద్దోడు అప్పుడే కంగారు పడిపోతున్నాడు. మా సూర్య పాప ఇంకా లేగలేదు, ఎప్పుడు కుదురుతుందని ఇద్దరు మొత్తం. మా ఆయన గారు ఇప్పుడే స్టార్ట్ చేశారు. మా సాయి గడిది అయిపోయింది. ఆడ ఇంకెవ్వలేదు అంటున్నాడు, ఇంకెవ్వనేసి. ఇంకండి పకోడీ అయితే వేస్తాను. కూడా లెక్కొట్టాం, తమ్ముడు కూడా లెక్కొట్టి తింటాడు. నీకు మళ్ళీ వేస్తాను, అమ్మకి ఇచ్చేసే ఈలోపు. చూసారు కదా, ఫోన్ జారిపోద్దని భయం వేస్తుందని కదా. ఇందాక ఆల్రెడీ వేసేటప్పుడు పడిపోను, కొంచెం మిస్టేక్. దీని ఫుల్ వీడియో అయితే పెడతానండి.